నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరువురు వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేత నాగేంద్రారెడ్డిలు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక. పార్టీలో చేరిన వారిని అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు. విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. ధర్నాలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ నేతలు రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ల డిమాండ్. కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రొద్దుటూరులో తనిఖీలు. దుకాణదారులకు ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారుల సూచనలు. కడపకు చెందిన ఇరువురు కార్పొరేటర్లు, 46వ డివిజన్కు చెందిన నాగేంద్రారెడ్డి టీడీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల సమక్షంలో వైసీపీ డివిజన్ కార్పొరేటర్ శివకోటిరెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణ్ రెడ్డితో పాటు 46వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ నాగేంద్రారెడ్డి టీడీపీలో చేరారు. వారికి సీఎం పార్టీ కండువా వేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం, ముఖ్యంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో జరుగుతున్న కడప నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకుని టీడీపీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. రాబోయే కాలంలో పార్టీ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కడప నగర పరిధిలోని విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ నేతలు రామకృష్ణారెడ్డి, రామ్మోహన్లు డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి తక్షణమే నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని కోరుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని అన్నారు. ఈ విషయంగా ఈ నెల 10వ తేదీన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 3.75 కోట్ల రూపాయల బడ్జెట్లో తీర్మానం చేస్తున్నామని తెలియజేశారన్నారు. ఇటువంటి తరుణంలో నిధులను విడుదల చేసిన పనులను ప్రారంభించాలని అధికారులకు విన్నవించామన్నారు. అయితే అధికారులు తమ వద్ద డబ్బులు లేవని, జనరల్ ఫండ్స్ నుంచి మంజూరుకు తీర్మానం చేశాం తప్ప నిధుల కారణంగా ఇప్పుడే పనిని ప్రారంభించలేమని చెప్పడం సరికాదన్నారు. ఈ విషయంగా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పనులు ప్రారంభించేలా చూడాలని కోరుతున్నామన్నారు. బ్రిడ్జి నిర్మాణంపై అధికారులు ప్రభుత్వం స్పందించి భూ పరిహారం చెల్లించి వెంటనే పనులు ప్రారంభించకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ ప్రతినిధులు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణాన్ని అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్వే అండర్ బ్రిడ్జి పనులు అర్ధాంతంగా ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయాలని ప్రత్యక్షంగా ఇవాళ అక్కడ ఏదైతే బాధితులు ఉంటారో ఆ బాధితులను ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినాము. ఇవాళ ఎంత చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మున్సిపల్ పాలక వర్గం కానీ కలెక్టర్ కానీ ఎవరు కానీ స్పందించడం లేదు. ఇవాళ అక్కడ ఉండే ప్రజలు గత 2 సంవత్సరాలుగా అనేక బాధలు, స్త్రీలు, పిల్లలు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసము మీ కళ్ళకు కానరాలేదా? ఇవాళ అందరూ కూడా ఆ బ్రిడ్జి నుంచి చుట్టూ 1 కిలోమీటర్ లోపల ఉండే వాళ్ళే. మున్సిపల్ నగరపాలక సంస్థ 1 కిలోమీటర్ ఉంది, కలెక్టరేట్ 1 కిలోమీటర్ ఉంది. మన ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో కడప నియోజకవర్గ ఎమ్మెల్యేకి కూడా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం లేదు. అలాగే ఆ పక్కన ఏదైతే కమలాపురం శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన క్యాంపు కూడా దగ్గరలోనే ఉంది. మరి ఇంతమందికి ఇక్కడ ప్రజలు పడే కష్టాలు కనపడడం లేదా? అనేక మంది చనిపోవడం జరిగింది, అనేక మంది మోకాళ్ళు నడుములు పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ 26/2/24 దీనికి పునాది పడింది. అప్పటి నుంచి వేసుకుంటే నిన్నటికి 2 సంవత్సరాలు పూర్తయింది. పని ప్రారంభించి మధ్యలో మరి కొంచెం పనే ఉండేది. ఆ కొంచెం పని కూడా ఇవాళ చేయకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. అందుకనే మేము అక్కడ ఉండే ప్రజలతో కలిసి ఒక సాధనా కమిటీ రూపంలో అనేక ఆందోళన చేసినాము. ఈరోజు ర్యాలీ కలెక్టర్కు తెలియజేస్తాము. ఎలాంటి స్పందన లేకపోతే మార్చి 9న ఇవాళ కరపత్రంలో మా ప్రకటన కూడా చేసాము. కరపత్రం ద్వారా మార్చి 9న ఆ ప్రాంతంలో రాస్తారోకో చేస్తాము. ఆ తర్వాత కూడా స్పందించకపోతే ఇవాళ ఆ ప్రాంత ప్రజలు మేము నిరవధిక నిరాదీక్షకు పూనుకుంటాం. మహిళలతో సహా ముందుకొస్తున్నారు. కావున ఇవాళ మీరందరూ కలుసుకొని ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతరత్ర రాజకీయ ప్రముఖులు తొందరలో ప్రకటన చెయ్యాలి. ఎప్పుడు ప్రారంభం చేస్తామో ఆ ప్రకటన విడుదల చేయాలి. ఆ ప్రకటన విడుదల చేయకపోతే ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష ఆందోళనకు పాల్పడతామని ఈ విధంగా ప్రభుత్వానికి, ఈ అందరికీ కూడా మున్సిపాలిటీకి, కలెక్టరేట్కు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముక్కపల్లి విశ్వనాథపురం మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. 2 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయమని చెప్పి ప్రజాప్రతినిధులని, అధికారులని అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు స్పందించేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఈ నెల 10వ తేదీన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 3.57 కోట్ల రూపాయల బడ్జెట్లో మేము తీర్మానం చేస్తున్నామని చెప్పి పాలకవర్గం తీర్మానించింది. కానీ ఈ విషయాన్ని నిధులు విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించమని చెప్పి కమిషనర్ గారిని అడిగితే, అధికారులను అడిగితే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ఏమీ చేయలేము, జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించడానికి తీర్మానం చేసాం తప్ప నిధులు లేవు కాబట్టి మేము ఇప్పుడే పని ప్రారంభించలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు సీఎంతో మాట్లాడి తక్షణమే 3.5 కోట్లు 4 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఆ పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పి రైల్వే బ్రిడ్జి సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపం. మేమే ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగి పెండింగ్లో ఉన్నటువంటి ఆ అడ్డుకట్ట ఏదైతే ఉందో దాన్ని తొలగించి రహదారి ఏర్పాటు చేయడానికి కూడా ప్రజానికలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిధులు విడుదల చేసి భూసేకరణ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరిహారం చెల్లించి వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆ రకంగా ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. విద్యార్థులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఉద్యోగులు విధులకు నిర్వహించడానికి కూడా సరైన సమయానికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
కొద్ది రోజుల క్రితం రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలలో కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు పాల విక్రయ కేంద్రాలలో తనిఖీలు జరిపారు. ప్రొద్దుటూరులోని 2 పాల కేంద్రాలలో కర్నూలు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచంద్రన్, కడప ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. అధికారులు ఆయా దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఫ్రిడ్జ్లలో ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచిన పాలను చూసి పాల విక్రయ కేంద్ర యజమానులను మందలించారు. ఈ సందర్భంగా కడప ఫుడ్ సేఫ్టీ అధికారిని హరిత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 20 ప్రాంతాలలో శాంపిల్స్ సేకరించామని, వీటిని ల్యాబ్కు పంపి ఎక్కడైనా కల్తీ జరిగిందని నిర్ధారణైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పాలల్లో కల్తీపై ప్రశ్నించారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా పాల ఉత్పత్తులను తయారు చేయకూడదని, ఖచ్చితంగా లైసెన్సులు తీసుకోకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అది సర్కిల్లోనా? నా పేరు ఎస్ రామచందర్, ఏఎఫ్స్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్. అలాగే మన కమిషనర్ గారు, ప్రొద్దుటూరు కమిషనర్ గారు, అలాగే మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు ఈరోజు తనిఖీలు భాగంగా 3 రోజుల నుంచి మేము తనిఖీలు చేస్తున్నాము. ఈ తనిఖీలు ఎందుకంటే మామూలుగా ఈ 3 రోజుల నుంచి కూడా ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు, కమిషనరు అండ్ మా డైరెక్టర్ గారు అందరి సమక్షంలో కూడా ఈ రైడ్స్ చేసి మొన్న జరిగినటువంటి విశాఖపట్నం అయితేనేమి, తర్వాత ఇంకోటి రాజమండ్రిలో అయితేనేమి, అక్కడ జరిగినటువంటి విశేషాల వలన ఈ రైడ్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మిల్క్ పాయింట్ సెంటర్లో మిల్క్ తీయడము, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ని ప్రైవేట్ ప్రయోగశాలకు పంపించడము, అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే యజమాన్యం ఉంటారో ఆ యజమాన్యం పైన ఆ రిపోర్ట్లను బట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాము. యాక్టివ్ శాంపుల్ అయితేనేమో మన ప్రయోగశాల పంపించేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. చిల్లింగ్ పాయింట్స్ కానీ ఈ చిన్న చిన్న మిల్క్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్లను కూడా చెక్ చేసాము. ఈ దాడిలో ప్రత్యేకమైనటువంటి దాడిలో కంటిన్యూగా ఈరోజే కాదు ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి. 28, 29, 1, 2, 3 మార్చి వరకు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే మిల్క్ కేంద్రాల వాళ్ళు జాగ్రత్తగా ఉండేసి వాళ్ళు శుభ్రంగా పాటించి తర్వాత ఫుడ్ లైసెన్స్ అనేటువంటిది తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడే మీకు లైసెన్స్ ఉన్నప్పుడే మీకు ఏదైనా కానీ కూడా దాని నుంచి వాల్యుబుల్ ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ తీసుకోండి. ప్రొద్దుటూరులో అంటే ఈ రోజు స్టార్ట్ చేసిన ప్రొద్దుటూరులో, కడపలో వచ్చేసి 2 శాంపుల్ తీసినాము, మొన్న వచ్చేసి 3 శాంపుల్ తీసినాము. సర్వెన్స్ శాంపుల్స్ తీసాము, తర్వాత యాక్టివ్ శాంపుల్ తీసాము. ప్రొద్దుటూరులో ఈరోజు స్టార్ట్ చేసినామండి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వారు చెప్పిన విధంగా కడప నగరం నందు మరియు ఇతర మండలాల నందు కూడా మిల్క్ శాంపుల్స్ అయితే తీయడం జరుగుతున్నది. తర్వాత మున్సిపల్ కమిషనర్ వారు కూడా అక్కడ ఉన్న హైజీనిక్ అండ్ శానిటరీ కండిషన్స్ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఈ పాలు ఏదైతే ఉందో అందులో అడల్టరెంట్స్ గుర్తించడానికి లైక్ యూరియా, స్టార్చ్ ఇవి ఏదైనా కల్తీ ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా మిల్క్ని అలాగే చెప్పలేము. సో వాటిని ల్యాబ్కి అయితే పంపిస్తాము. హైలీ క్వాలిఫైడ్ అక్రిడేటెడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ 14 నుంచి 20 రోజుల్లో వస్తాయి. సో అక్కడ నుంచి రిపోర్ట్స్ రాగానే మనము చర్యలు అంటే రిపోర్ట్స్ సివియారిటీని బేస్ చేసుకొని కేసులు కట్టడం అయితే జరుగుతుంది. క్రిమినల్ కేసులు అయితే ఏమి, సివిల్ కేసులు అయితే ఏమి కట్టడం జరుగుతుంది. సో మనము డైలీ యాక్టివిటీస్ కూడా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు కలెక్టర్ గారికి తెలుపుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన ప్రజల ఎవరైనా ఫిర్యాదు ఏదైనా చెప్పాలనుకుంటే 1100 కూడా తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సిఐటియు అనుబంధమైన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కడపలోని విద్యుత్ భవన్లో ధర్నా నిర్వహించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ టెక్నికల్ మధుసూదన్ రావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు 2 దశాబ్దాలుగా సంస్థనే నమ్ముకొని పర్మనెంట్ చేస్తారని ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్కో, జెన్కో డిస్కంలలో షిఫ్ట్ల ఆపరేటర్గా, వాచ్మెన్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, బిల్ కలెక్టర్లుగా, స్టోర్ హమాలీలుగా రకరకాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. అయితే వీరికి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఎండనక వాననక పనిచేస్తున్న వీరికి కనీస రక్షణ లేదని, ప్రమాదాలు జరిగితే పూర్తి వైద్య సహాయం అందించడం లేదని అన్నారు. ఆర్థికంగానూ ఆదుకోవడం లేదని ఈ సందర్భంగా చెప్పారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కార్మికులను సంస్థలో విలీనం చేసి 36,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తున్నారని, అన్లిమిటెడ్ వైద్య సదుపాయం, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వంటివి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంగా పలుమార్లు ముఖ్యమంత్రికి, విద్యుత్ శాఖ మంత్రికి, సీఎండీకి విన్నవించుకున్న సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తెలంగాణ తరహాలో విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి. అదేవిధంగా పిఆర్సీ వెంటనే ప్రకటించి దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకి 46,000 కనీస వేతనం నిర్ణయించాలి. అదేవిధంగా పాత షిఫ్ట్ ఆపరేటర్లు, కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు రకరకాల పేర్లు పెట్టి విభజించు పాలించు అన్నట్టుగా కార్మికులకు తక్కువ వేతనం వేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా నాన్ రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ 46,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న చేసిన ఉద్యమం కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటించి పెద్ద యూనియన్లన్నీ మోసం చేసినాయి, కార్మికుల్ని చతికిలబడ్డేటట్టు చేసింది, నీరుగార్చేసింది. కానీ సిఐటియుగా ఉన్న ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ కానీ, అదేవిధంగా మా కాంట్రాక్ట్ సంఘం కానీ ఏనాడు ఒక ప్రభుత్వంతో రాజీ పడకుండా వీళ్ళని విలీనం చేసే, కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసే వరకు, రెగ్యులర్ చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ అసెంబ్లీ జరుగుతున్న సాక్షిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలకు పిలిపించడం జరిగింది. అన్లిమిటెడ్ వైద్య సదుపాయం వెంటనే కల్పించాలి. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పథకాన్ని ఇవ్వాలి. అదేవిధంగా అనేక మంది ఒళ్ళు కాలిపోయి అస్థిపంజరాల్లాగా ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో నష్టపరిహారం ఇవ్వడంతో పాటుగా ఉపాధికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్ల పైన ఈరోజు కలెక్టర్ ఆఫీసులు, ఎస్సీ ఆఫీసుల ముందు ధర్నా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సాక్షిగా వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే చలో విద్యుత్ సౌదా నిర్వహించి మరలా ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు కారణంగా అనాదిగా రాయలసీమకు తీవ్ర అన్యాయం కొనసాగుతోందని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబట్టూరు ప్రసాద్ రెడ్డి తెలిపారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీన కడపలోని మేడా కళ్యాణ మండపంలో గ్రేటర్ రాయలసీమ జిల్లాల పార్టీ నేతలతో కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు రాయలసీమలో జన్మించిన ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలేదన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు తేవడం కోసం దివంగత వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్లకు పెంచే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని 88,000 క్యూసెక్లకు పెంచాలని చర్యలు చేపట్టినప్పుడు మాత్రం కోర్టులో కేసులు వేసి ఈ ప్రాంతానికి మేలు జరగకుండా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదన్నారు. శ్రీశైలానికి వరద రోజులు పూర్తిగా తగ్గిపోయాయని, 45 రోజుల వరద దినాల్లో వీలైనంత మేర నీటిని తీసుకోవాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ అన్యాయాన్ని నిలదీసేందుకు ఇటీవల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించామని తెలిపారు. మార్చి 1వ తేదీన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చెన్నై ప్రాంత నేతలను కలుపుకొని సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ కార్యాచరణ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు, ఇంకా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా 1వ తేదీన ఆదివారం నాడు కడప మేడా కళ్యాణమంలో మరి పాత జిల్లాలకు సంబంధించి
గ్రేటర్ రాయలసీమ జిల్లాల పరిధిలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజక ఇన్ఛార్జీలు, మరి సిఈసి మెంబర్లు, ఎస్సీసీ మెంబర్లు, వీరితో పాటు స్టేట్ సెక్రటరీకి సంబంధించిన భాగంగా మరి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ముందు పోవాలా, ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మెడలుంచి మరి ఆ ఎత్తిపోతల పథకాన్ని మనం ఏ విధంగా సాధించి పూర్తి చేసి కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి మరి ఏ విధంగా మనము మన నీటిని రప్పించుకోవాలనే యొక్క సదుద్దేశంతో మన గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారి ఆదేశాలతో ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్ర గారి మరి సూచనలతో ఎంపీ అవినాష్ రెడ్డి గారి యొక్క సహకారంతో కూడా మరి ఈ యొక్క అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ గురించి మరి ఏర్పాట్లను జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, ఏదైతే గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేసినప్పుడు కూడా ఎప్పుడు ఆయన పదవి కాలం ఉన్నప్పుడు కూడా కరువు మరి ఆయన ఇద్దరు కౌల పిల్లల మారిన పరిస్థితి చూసాం గతంలో. దురదృష్టవశాత్తు ఎప్పుడూ అదేవిధంగా జరుగుతూ వచ్చింది. మరి అదృష్టవశాత్తు మన ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడి ప్రకృతి బాగా కరుణించి నిండుకొండల ప్రాజెక్టులో ఉండి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం సంబంధించింది మనకు గుర్తురాని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే 2014-19లో మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కేసీ కెనాలు నీళ్లు సంబంధించి కూడా తాగునీటితో పాటు సాగునీటిగా ఆరుతడి పంటలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేక మరి గతంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా మరి ఆ రోజు మైదుకుల రాస్తారోకలు, ధర్నాలు, ట్రాక్టర్ ర్యాలీలు, కలెక్టరేట్ల ముట్టలు కూడా మరి ఆ రోజు చేసిన పరిస్థితి జరుగుతూ వస్తుంది. ఈరోజు మరి ఈ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ సంబంధించిన అధికార పార్టీ నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా మరి ఏదైనా ఇది సమస్య నిజంగా ఉంది మరి తెలిసి చెప్పడం లేదా లేకపోతే మరి తెలియజెప్పడం లేదనేది కూడా చాలా ప్రశ్నార్థకరంగా ఉంది. నాకైతే తెలిసి వీళ్ళందరికీ సీరియల్ చాలామంది ఉన్నారు, తెలిసిన విషయమే. చాలామంది శాసనసభ్యులు కూడా మరి కేసీ కెనాల్ హైకట్టు ఉండేటువంటి వాళ్ళు మరి ఏదైతే ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏదన్నా ధిక్కరిస్తే చంద్రబాబు గారు వీళ్ళకి సంబంధించి ఏడాముక్కులు తోలు కట్ చేస్తారు ఒక భయంతో ఏమన్నా వీళ్ళు నోరు పెదపలేని పరిస్థితి ఉన్నారు. అందరితో ఆక రాయలసీమ ద్రోహులుగా వీళ్ళు చంద్రబాబుతో పాటు వీళ్ళు ఈ ప్రాజెక్టు గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే 1996లో కన్నా ముందు కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు రూపకల్పన చేసినప్పుడు కూడా మరి అవి ఎక్కడ గొంగలేసిన పరిస్థితి అక్కడే ఉన్నది. 2004లో ఏదైతే మరి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు కాక ముందు కూడా రామారావు కూడా ఎందుకు పడుచుకుంటూ వచ్చాడు గతంలో ఉంటే నాడు రాజశేఖర్ గారు, మైసూర్ రెడ్డి గారు, రాయలసీమ ఉద్యమ నేతలంతా కూడా పెద్ద ఎత్తున అధ్యయనం చేసి పాదయాత్ర చేసి ఉద్యమాన్ని చేసినప్పుడు అప్పుడు రామారావు గారు తలెగ్గి ఆ రోజు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిన పరిస్థితి ఆ రోజు. తదనంతరం మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా శంకుస్థాపనలు తప్ప ఎప్పుడు కూడా చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు రాజశేఖర్ గారు కూడా మరి ప్రతిపక్ష హోదాలో ఎక్కడైతే చంద్రబాబు గారు అంత తాకోకుండా మరి జగన్మోహన్ గారికి సంబంధించింది మరి ఏదైతే మరి రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించింది 3,825 కోట్లతో రూపకల్పన చేసి ప్రాజెక్టు మొదలు పెడితే ఆ రోజు శంకుస్థాపన చెందిన సందర్భంగా మరి ఇదే పెద్ద మంచి మళ్ళీ నాగార్జున సార్ దగ్గర మరి అక్కడ కూడా ధర్నా చేస్తాడు. మరి ఈ ప్రాజెక్టు అంత ఉపయోగం లేదు రాయలసీమ అనుకుంటే ఎందుకు మీ వాళ్ళతో నువ్వు అక్కడ ధర్నా చేసే పరిస్థితి వస్తుంది? ఎందుకు నీ శిష్యుడు మరి పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో దీని గురించి మరి మీ చీకటి ఒప్పందం 4వ వార్డు రూమ్లో మాట్లాడుకున్నట్టుది సాక్షాత్తు అసెంబ్లీలో చెప్తా ఉంటే ఈరోజు దానికి సమాధానం చెప్పుకోకుండా ఎంతసేపు ఉన్నా ఎదురుదాడి చేయడము, దాంతో అవసరం లేదని చెప్పడము, ఏదో 3 2 ఉంటుంది ముచ్చుమారి అంటాడు, సుంకేసులు అంటాడు. మరి ఆయన 45 years ఇండస్ట్రీలో ఏం మాట్లాడుతున్నాడో
మరి అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇంత మీద రాయలసీమ మీద నువ్వు ఇంత కక్ష బట్టి మరి అణచివేస్తున్నావు? ఎందుకు ఇంత కక్ష? వేంపల్లి మండలంలోని నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాల చివరి రోజు ప్రతిష్టాచార్యులు కణమల్ల సత్యనారాయణ శర్మ వారి అర్చక బృందం నేతృత్వంలో శివపార్వతుల కళ్యాణోత్సవం మేళతాళాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, హారతి వంటి ప్రధాన కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణ మధ్య కొనసాగాయి. చివరగా స్వామివారికి నీరాజనం సమర్పించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిష్టాచార్యులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ కంచి కామకొట్టి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి స్వహస్తాలతో వివిధ పూజోత్సవాలు, స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. స్వామివారు యంత్ర ప్రతిష్ట, శివలింగ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అనంతరం అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి శ్రీ గిరిజానంద స్వామివారు ఆలయంలో నందీశ్వరుని దర్శించుకుని హారతి, అర్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర సాహిత్య సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రిచే గీత గాన ప్రవచనాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల ఔషధాలు ఒకే చోట ప్రత్యేక తగ్గింపు ధరలు అందించాలన్న ఉద్దేశంతో మెడ్ప్లస్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కడప నగరం రాజీవ్ మార్గులో ఏర్పాటు చేసిన మెడ్ప్లస్ మెడికల్ స్టోర్ను డీఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వివిధ అనారోగ్య సమస్యలకు వైద్యులు సూచించే మందులు అందుబాటులో పెట్టడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎంఆర్పీ కంటే తక్కువగా ధరకు ప్రముఖ కంపెనీ మందులన్నీ ఇక్కడ లభించే చర్యలు చేపట్టడం సంతోషకరమన్నారు. ప్రజలకు స్టోర్ను నిరంతరం అందుబాటులో ఉండేలా మెడ్ప్లస్ యాజమాన్యం చర్యలు తీసుకుందన్నారు. ప్రజలు మెడ్ప్లస్ నిర్వాహకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, వీరి వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడ్ప్లస్ మెడికల్ స్టోర్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరువురు వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేత నాగేంద్రారెడ్డిలు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక, పార్టీలో చేరిన వారిని అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు. విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. ధర్నాలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ నేతలు రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ల డిమాండ్. కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రొద్దుటూరులో తనిఖీలు,
దుకాణదారులకు ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారుల సూచనలు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.